నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, మనం ఏపీలో చూడొచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు ఏపీ వైపే ఉంది. అసలు ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందా అని. అవునండి. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అంటే సుమారుగా ఒక 65 రోజులు ఉందనుకుంటా అంతే ఎన్నికలకి. బట్ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మనం సుమారుగా చెప్పుకుంటున్నాము. Hmm. బట్ ఇప్పుడు ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సరైన టైంలో సరైన బుల్లెట్ పేల్చడానికి రెడీ అయిపోతున్నారు. ఎన్నికల సమరానికి సై అంటున్నారు. రైట్, అంటే ఈ టైంకి ఇది కావాల్సింది. డెఫినెట్ గా అవసరం. ఏం చెప్తారు? డెఫినెట్ గా ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఆయన బాగా తెలుసు. రాజకీయ పరిజ్ఞానం మెండుగా సంపాదించుకున్నాడు. ప్రజల్లో ఏ విధంగా వారాహి 1, 2, 3, 4 ఎక్కడ వరకు కృష్ణా జిల్లా అవనిగడ్డ వరకు వచ్చి ఆగింది. నెక్స్ట్ ఏంటి, ఎందుకు మళ్ళీ యాత్ర స్టార్ట్ కాలేదని చెప్పి చాలామంది మదిలో ఉన్నది. కానీ పార్టీ సంస్థాగతంగా బూత్ స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వటం కావచ్చు, అభ్యర్థులను ఐడెంటిఫై చేసుకోవటం కావచ్చు, మూడోది టీడీపీతో పొత్తుతో ముందుకెళ్ళటం కావచ్చు, 4 అతి ముఖ్యమైనది బీజేపీతో కలిసి వెళ్ళటం. అనేక పారామీటర్స్లో ఆయన అన్ని అతి చూసి వెళ్తున్నాడు రాజకీయాలు. సినిమాలు కూడా పూర్తిగా పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేశాడు. అది కూడా ఏదో అక్టోబర్కి సాహో ఏదో రిలీజ్ అంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో సినిమాల కోసం టైం కేటాయించడు. ఇకపోతే మీరన్నట్టు రేపు 14వ తారీఖు నుంచి ఆయన ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కనేనని ఛాలెంజ్ చేశాడు. అది నీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చంద్రబాబు నాయుడు కూడా అనలేకపోయాడు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలో తన పొట్టు ఉంది కాబట్టి, అక్కడ ప్రజలు విశేషంగా బ్రహ్మరథం పట్టారు కాబట్టి, అక్కడ సమస్యల్ని ఇతను మా నియోజకవర్గం చెందిన వ్యక్తి, మా గోదావరి జిల్లా చెందిన వ్యక్తి కదా, చిరంజీవి గారు తమ్ముడు కదా అనేది ఓన్ చేసుకున్నారు ప్రజలు. మనం కూడా చూసాం వారాహయాత్రలో ఎంత విశేష ప్రజాదరణ ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో ఎవరైతే డిసైడ్ చేస్తారో ఎక్కువ సీట్లు ఇస్తారో, మనం ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఆ గోదావరి జిల్లాల సీట్లే 34 సీట్లు చాలా కీలకం. ఆ 34 సీట్ల మీద ఇక రేపు పొత్తులో భాగంగా దాదాపు 15 సీట్లు జనసేనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సీట్లు టీడీపీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది అక్కడ. కాబట్టి పొట్టు రేపు ఆయన భీమవరం నుంచే పోటీ చేయబోతున్నాడు. అందుకని భీమవరం వేదికనే 14వ తారీఖు నుంచి శంకరావం పూరిస్తున్నారు. రైట్, అంటే పొత్తుల గురించి ఒక 2 నిమిషాలు మనం పక్కన పెడితే, ఈయన ఏదైతే ఒకటి వచ్చిందో ఎన్నికల సమరానికి సై అనేది, ఆ ప్రణాళికని చాలా మంది మెచ్చుకుంటున్నారండి. అదే మీ ముందు పెట్టాలనుకుంటున్నాను నేను. డెఫినెట్గా. ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్నికలకు ఒక్కొక్క స్ట్రాటజీని ఎంచుకుంటూ ఉంటారు. ఒకరు పాదయాత్ర అంటారు, ఒకరు బస్సు యాత్ర అంటారు. అంటే ఆ ప్రణాళికలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం జనసేనాని ప్రణాళిక చూస్తే ఒక 3 దశల్లో మీరు అన్నట్టు పాదయాత్ర అంటే ఆయన మనస్ఫూర్తిగా చేయాలని ఉంది, కానీ ప్రజలు చేయనిచ్చే పరిస్థితి లేరు. సో ఇక్కడ మనం ఈ మొదటి దశలో ఓన్లీ నాయకులతో సమావేశాలు, రైట్. 2వ దశలో వచ్చేసరికి స్థానిక కార్యకర్తలతో సమావేశాలు. 3వ దశలో ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు. ఎందుకనంటే ఒక నియోజకవర్గంలో వెళుతున్నాము అని అంటే అక్కడ స్థానిక నాయకులతో ఒక కోఆర్డినేషన్ కావాలి, తర్వాత స్థానిక కార్యకర్తలతో ఒక కోఆర్డినేషన్ కావాలి, ఆ తర్వాత బహిరంగ సభలకు వెళ్తే సభలో ఏం మాట్లాడాలో ఒక క్లారిటీ వస్తుంది. ఈ ప్రణాళిక చాలా బాగుంది అనేది కొంతమంది అభిప్రాయం. సిస్టమేటిక్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ 10 సంవత్సరాల నుంచి ఆ పార్టీని కనిపెట్టుకుని ఉండాలంటారు. ఎందుకంటే 2014లో అసలు పోటీ చేయాల, టీడీపీకి సపోర్ట్ చేశారు. 2019లో పోటీ చేశారు 130 నియోజకవర్గాల్లో. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పార్టీని కనిపెట్టుకుని ఉండేవాళ్ళు. ఆ నాయకులకి ఆ అధినేత దగ్గరికి వస్తున్నప్పుడు, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు అనేక విషయాలు, ప్రభుత్వ వ్యతిరేక విషయాలు కావచ్చు, పార్టీ విషయాలు కావచ్చు, సంస్థాగతంగా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నాయకులందరూ సాటిస్ఫై అవుతారు. అంతే కదండి. ఫస్ట్ పాయింట్ మీరు అన్నట్టు చాలా మంచి ఆలోచనతో వెళ్తున్నాడు. రెండో దశలో స్థానిక కార్యకర్తలు సమావేశం. కార్యకర్తలే ఏ పార్టీకైనా గుండెకాయలు అంటారు. వాళ్ళు ప్రాణాలు సైతం పణంగా పెట్టి అవతల అధికార పార్టీ పెట్టే కేసుల్లో అన్ని విషయాల్లో పాపం ఎదురొడ్డి పార్టీకి సైనికుల్లాగా పనిచేస్తారు. అటువంటి వ్యక్తులతో వాళ్ళకు ఒక భరోసా, వాళ్ళకి గుండె ధైర్యం అనేది వస్తుంది. ఇకపోతే 3 బహిరంగ సభలు, గెలిపించేది స్థానిక కార్యకర్తలతో. ఈ 2 స్టేజ్ అయిన తర్వాత 3వది ఆ యొక్క నియోజకవర్గాలను బట్టి డెఫినెట్గా ముందుకెళ్ళి వాళ్ళని సమస్యల్ని, ఆ నియోజకవర్గ సమస్యల్ని ఫస్ట్ 2 స్టెప్స్లో నాయకుల నుంచి, పార్టీ క్యాడర్ స్థానికుల్లో కార్యకర్తల నుంచి చాలా ఫీడ్బ్యాక్ వస్తుంది. స్థానిక సమస్యలు ఏంటి, అధికార పక్షం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ఎటువంటి ఇదికి వెళ్తున్నాయి, ఎటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది ఈయన దృష్టికి వస్తుంది. ఆ అంశాన్ని ఇక బహిరంగ సభల్లో చెప్పే అవకాశం, అది బాహాటంగా ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియజేసే అవకాశం ఉన్నదనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే 10 మంది వింటారు కాబట్టి. ఇదంతా కూడా 3 స్టెప్స్, 3 లేయర్స్ అనేది చాలా సిస్టమేటిక్ ఉన్నది. అది కూడా మీరు ఇంకా ముందుకు కూడా నేను కూడా ఇప్పుడే చూశానండి. ఎన్నికల ప్రచారం మొదలయ్యే సమయానికి పోటీ చేసే ప్రతి ప్రాంతంలో కనీసం ఒక 3 సార్లు పర్యటించాలి అని ఒక మన ఉభయ గోదావరి జిల్లాలో టార్గెట్ క్లీన్ స్వీప్ అన్నట్టుగా మనం చూస్తాం. డెఫినెట్గా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రాస్ రూట్లో వెళ్తున్నారు. 7 దఫాలుగా అభ్యర్థులు ప్రకటిస్తున్నాడు.
ఆయన అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అదే సమయంలో ఆయన అభ్యర్థులు ప్రకటించుకుంటా పోతుంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీ, జనసేన, టీడీపీ ఇంతవరకు అభ్యర్థులు ప్రకటించడం. రేపు 15వ తారీఖులోపు పొత్తులు డిసైడ్ అవుతాయి అంటారు. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళే ముందే ఈయన ఒక స్టెప్ ముందుకేశాడు. ఈ 4 రోజులు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించడం, ఆయన టార్గెట్ ఫస్ట్ ఏంటి, ప్రజల్లో ఇన్కల్కులేట్ చేయటం, అంటే చొప్పించటం. నేను ఈ 34 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైసీపీని గెలవనివ్వను అనేది ప్రజల్లో తీసుకెళ్తున్నాడు. అది ఒక రకంగా టీడీపీ క్యాడర్ కూడా ఉపయోగం కదా, మిగతా క్యాడర్ కూడా. రెండోది, ఎన్నికల ప్రచారానికి సమయానికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని 3 సార్లు టచ్ చేస్తామంటే మామూలు విషయం కాదు. ఒక్కసారి టచ్ చేస్తేనే టైం అయిపోద్ది అనమాట. ఇంకా టైం లేదు కాబట్టి ఇక్కడ 65 రోజులు చాలా కీలకం. ఈ 65 రోజుల్లో ఏ విధంగా వెళ్ళాలి అంటే సాధారణంగా నేను పొత్తుల టాపిక్ తీసుకురావద్దని అనుకున్నాను, కానీ మళ్ళీ మీరు నన్ను తీసుకొచ్చా పొత్తు దగ్గర పెడుతున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా 2 పార్టీలు కలిసి వెళ్తున్నట్లుగా మనం చూడట్లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టుగానే చూస్తున్నాం. బీజేపీకి సంబంధించి ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలని 6 వాళ్ళ పథకాల ద్వారా వాళ్ళు వెళ్తున్నారు. ఈ లోపు వీళ్ళు 6 పాయింట్లు జనసేన ఇచ్చింది, అవి కూడా కలపాల్సిందే. ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఎప్పుడో చెప్పేశారు, తిరుపతి నెక్స్ట్ అమరావతిలో 2 బహిరంగ సభలు ఉంటాయి. కామన్గా ఉమ్మడి మేనిఫెస్టో జనసేన, టీడీపీ కలిసి చేస్తాయి అన్నారు. ఈలోపు బీజేపీ కూడా వచ్చేసింది కదా. బీజేపీ సీన్లో వచ్చేసరికి బీజేపీ ఆలోచనలు కూడా ముందు తీసుకెళ్ళి 3 పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో దాకా వెళ్ళాలి కాబట్టి 4 రోజులు లేట్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లేట్ అవుతుంది తప్పితే మీరన్నట్టు 3 పార్టీలు కలిసి వెళ్తేనే, ఆ 3 జెండాలు కనపడితేనే ప్రజల్లో చొప్పించుకోగలం. ఎందుకంటే గాజు గ్లాసు గుర్తు బలంగా వెళ్ళాలి. ఇదే సమయంలో సైకిల్ పోటీ చేసే దగ్గర సైకిల్ వెళ్ళాలి, అదేవిధంగా కమలం పోటీ చేసే దగ్గర కమలం వెళ్ళాలి. బట్ మీరు చెప్తున్నంత స్ట్రాంగ్గా తెలుగు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది కొంతమంది అభిప్రాయం. ఓకే, సరే పొత్తుల గురించి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏవి వరి కావాల్సిన అవసరం లేదు, క్లారిటీగా ఉన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు కలిసే వెళ్తాయి. టీడీపీలో కొంతమందికి నచ్చకపోయినా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో టీడీపీ ఉనికి కాపాడుకోవాలంటే, టీడీపీ పార్టీ బతికి ముందుకు వెళ్ళాలి అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమ జనసేనకు కావాలి. అదే సమయంలో సెంట్రల్లో రేపు ఎలక్షన్స్లో ఎన్నికల కమిషన్ విధులు సక్రమంగా నిర్వహించాలన్నా, పోలీస్ ఫోర్సులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే, అన్ని రకాల సపోర్ట్ కావాలంటే సెంట్రల్ కావాల్సిందే, మోదీ గారి చరిష్మా కావాల్సిందే, మోదీ గారితో కలిసి వెళ్ళాల్సిందే. అదే సిచ్యువేషన్స్లో ఈ 3 పార్టీలు కలిసే వెళ్తాయి కాబట్టి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజీ ఉందో అది విమర్శకుల ప్రశంసలు కూడా అందుకునేలా ఉంది అనేది కొంతమంది గుడ్, అది గుడ్ మూవ్గా మనం పరిగణించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.